పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం 7వ తరగతి ఫిజికల్ సైన్స్కి సంబంధించి 3వ పాఠమైనటువంటి ఉష్ణంలోని అన్ని అంశాల గురించి వివరంగా తెలుసుకొని చివరిలో ఒక ప్రాక్టీస్ టెస్ట్ చేసినట్లయితే మనకి రివిజన్ చేసినట్లుగా అవుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయి యొక్క కొలతే ఉష్ణోగ్రత. థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఒక పరికరం. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ను క్లినికల్ థర్మామీటరు లేదా సాధారణ ఉష్ణమాపిని అంటారు. ఒక క్లినికల్ థర్మామీటర్ పొడవైన ఇరుకైన ఏకరీతి గాజు గొట్టాన్ని కలిగి ఉంటుంది. దానికి ఒక చివర బల్బు ఉంది. ఈ బల్బులో పాదరసం ఉంటుంది. బల్బు వెలుపల పాదరసం యొక్క చిన్న మెరిసే నాళాన్ని కూడా మనం చూడవచ్చు. ఒక క్లినికల్ థర్మామీటర్ అనేది 35 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను చూపిస్తుంది. ఇదే దీని యొక్క అవధి అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ బిట్ ఎలాగిస్తుందంటే క్లినికల్ థర్మామీటర్ యొక్క అవధి ఎంత అంటారు. దానికి జవాబు 35 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు అని చెప్పాలి. ఇక్కడే మనకి టెక్స్ట్ బుక్లో ఇంకొక విషయాన్ని క్లారిఫై చేయడం జరిగింది. అదేంటంటే థర్మామీటర్లో ఉండే రీడింగ్ని మనం సెల్సియస్లో కొలవాలా ఫారెన్హీట్లో కొలవాలా అనేదానికి ఇక్కడ వివరించాడు. ఏంటంటే మన భారతదేశం సెల్సియస్ స్కేల్ను అనుసరిస్తుంది కాబట్టి మనం దీనిని సెల్సియస్లోనే చదవాలి. మరొకటి 94 నుండి 108 డిగ్రీల శ్రేణిలో ఉండే ఫారెన్హీట్ స్కేల్ను గతంలో మనం వాడే వాళ్ళ మనిషి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సెల్సియస్ స్కేలును 1742లో స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ రూపొందించారు. విచిత్రం ఏమిటంటే అతను వేడి నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ మరియు గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్గా నిర్ణయించారు. అయితే ఈ క్రమం చాలా త్వరగానే తారుమారు చేయబడింది. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్లు. రకరకాల ప్రయోజనాల కొరకు రకరకాల థర్మామీటర్లను ఉపయోగిస్తున్నారు. వాతావరణ నివేదికల్లో చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే థర్మామీటర్తో కొలుస్తారు. అలాగే ప్రయోగశాల థర్మామీటర్ కూడా ఒకటి ఉంది. ఈ ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి సాధారణంగా -10 డిగ్రీల సెల్సియస్ నుండి 110 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణం అనేది అన్ని సందర్భాలలో కూడా వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు మాత్రమే ప్రవహిస్తుంది. మనకి ఉష్ణ బదిలీ అనేది 3 రకాలుగా జరుగుతుందని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అవి ఒకటి ఉష్ణ వహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం. ముందుగా ఉష్ణ వహనం గురించి చూసుకున్నట్లయితే వస్తువులోని అణువులు కదలకుండా ఉష్ణము ఒక చోటు నుండి ఇంకొక చోటుకు ప్రవహించే పద్ధతిని ఉష్ణ వహనం అంటారు. సాధారణంగా ఘన పదార్థాల్లోని ఉష్ణ వహన విధానంలోనే ఉష్ణ బదిలీ అనేది జరుగుతుంది. ఉష్ణ వహనానికి ఉదాహరణగా లోహపు కడ్డీ ద్వారా ఉష్ణ ప్రవాహం అనేది మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం అనేది బదిలీ అవుతుంది. ఉష్ణాన్ని తమ గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలని అంటారు. ఉదాహరణకు అల్యూమినియం, ఇనుము, రాగి. ఉష్ణమును తన గుండా సులభంగా ప్రసరింపజేయని ప్లాస్టిక్ మరియు చెక్క వంటి పదార్థాలు ఉష్ణ అధమ వాహకాలు అంటారు. అధమ వాహకాలనే బంధకాలు కూడా అని అంటారు. నీరు మరియు గాలి కూడా ఉష్ణ అధమ వాహకాలు. రెండవది ఉష్ణ సంవహనము. అణువులు ఉష్ణాన్ని గ్రహించి పైకి పోయి చల్లని అణువులు క్రిందికి వచ్చి ఉష్ణాన్ని గ్రహించి పైకి పోవడం ద్వారా ఉష్ణం ఒక చోటు నుండి మరొక చోటుకు ప్రసరింపజేసే పద్ధతినే ఉష్ణ సంవహనము అంటారు. దీనికి ఉదాహరణగా నీటిని మరిగించడాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడే మనకి సముద్ర పవనము మరియు భూపవనముల గురించి వివరంగా ఇవ్వడం జరిగింది. తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు ఒక ఆసక్తికరమైన దృగ్విషయ అనుభవం పొందుతారు. పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది. నేల మీద ఉన్న గాలి వేడిగా మారుతుంది మరియు పైకి లేస్తుంది. సముద్రం నుండి నేల వైపుకు తీసుకొచ్చే చల్లని గాలి దీని యొక్క స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇలాగా సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. రాత్రి వేళల్లో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపుకు కదులుతుంది. దీన్నే భూపవనం అంటారు. పెట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పగటిపూటేమో సముద్ర పవనం, రాత్రిపూటేమో భూపవనం అని గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఉష్ణ వికిరణం. మనకి టెక్స్ట్ బుక్లో ఏమిచ్చాడంటే ఉష్ణ వికిరణం అని పిలువబడే మరొక ప్రక్రియ ద్వారా సూర్యుడి నుండి వేడి మనకు చేరుతుంది. ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీకి ఏ యానకం కూడా అవసరం లేదు. యానకం ఉన్నా లేకపోయినా ఇది జరగవచ్చు.
దీనికి ఉదాహరణగా ఇంకోటి కూడా ఇచ్చాడు. గది హీటర్ ముందు మనం కూర్చున్నప్పుడు ఈ ప్రక్రియ ద్వారా మనం వేడిని పొందుతాము. ఉష్ణ వికిరణం ద్వారా పరిసరాలకు వేడి బదిలీ చేయడం వలన మంట నుండి దూరంగా ఉంచబడిన వేడి పాత్ర కూడా చల్లబడుతుంది. మన శరీరం కూడా పరిసరాలకు ఉష్ణాన్ని ఇవ్వడం ద్వారా మరియు దాని నుండి ఉష్ణం పొందడం అనేది ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారా జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేత రంగు వస్తువుల కంటే ముదురు రంగు వస్తువులు ఎక్కువ ఉష్ణ వికిరణాన్ని గ్రహిస్తాయి. అందుకే వేసవిలో లేత రంగుల దుస్తులతో మనం సుఖంగా ఉంటాం. శీతాకాలంలో ఉన్ని బట్టలు మనల్ని వెచ్చగా ఉంచుతాయి. ఎందుకంటే ఉన్ని అధమ ఉష్ణవాహకం మరియు దీనిలోని దారాల మధ్య గాలి బంధించబడి ఉంటుంది. ప్రాక్టీస్ టెస్ట్ చేద్దాం. వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని దాని డాష్తో నిర్ణయిస్తారు. జవాబు ఉష్ణోగ్రత. నీటి మరుగు ఉష్ణోగ్రతను డాష్తో కొలవలేము. జవాబు క్లినికల్ థర్మామీటర్తో. ఉష్ణోగ్రతను డాష్ డిగ్రీలలో కొలుస్తారు. సెల్సియస్ డిగ్రీలలో కొలుస్తారు. డాష్ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానక అవసరం లేదు. జవాబు ఉష్ణ వికిరణం. వేడి పాలకప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది. ఉష్ణం దాని మరొక చివరికి డాష్ ప్రక్రియ ద్వారా బదిలీ చేయబడుతుంది. జవాబు ఉష్ణవహనం. లేత రంగు బట్టల కంటే డాష్ రంగు బట్టలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి. జవాబు ముదురు రంగు బట్టలు. క్రింది వాటితో సరిపోల్చండి. భూపవనం వీచే సమయం రాత్రి. సముద్ర పవనాలు వీచే సమయం పగలు. ముదురు రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం శీతాకాలం. లేత రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం వేసవి కాలం. 30 డిగ్రీల సెల్సియస్ ఉన్న 1 లీటర్ నీటిని 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న మరో లీటర్ నీటిలో కలపబడింది. ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత. జవాబు 30 డిగ్రీల నుండి 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీటిని కలిగి ఉన్న కప్పులో వేశారు. అప్పుడు ఉష్ణం. జవాబు ఇనుప బంతి నుండి నీటికి లేదా నీటి నుండి ఇనుప బంతికి ప్రవహించదు. ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచబడింది. దాని మరొక చివర ఏమవుతుంది? జవాబు చల్లగా మారదు. సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం ఇవ్వబడుతుంది. దీనికి కారణం బహుశా ఏమై ఉంటుంది? జవాబు స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం. సెల్సియస్ స్కేలును ఎవరు రూపొందించారు? జవాబు అండర్స్ సెల్సియస్. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ను ఏమంటారు? జవాబు క్లినికల్ థర్మామీటరు లేదా సాధారణ ఉష్ణమాపని. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత? జవాబు 37 డిగ్రీల సెల్సియస్. క్లినికల్ థర్మామీటర్ యొక్క వ్యాప్తి ఎంత? జవాబు 35 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి సాధారణంగా ఎంత ఉంటుంది? -10 డిగ్రీల సెల్సియస్ నుండి 110 డిగ్రీల సెల్సియస్ వరకు. సాధారణంగా ఘన పదార్థాలలో ఏ విధానంలో ఉష్ణ బదిలీ జరుగుతుంది? జవాబు ఉష్ణ వహనం. భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపు కదలడాన్ని ఏమంటారు? జవాబు భూపవనం. సూర్యుని నుండి ఉష్ణం భూమిని ఈ ప్రక్రియ ద్వారా చేరుతుంది. జవాబు ఉష్ణ వికిరణం. మన శరీరం కూడా పరిసరాలకు ఉష్ణాన్ని ఇవ్వడం మరియు దాని నుండి ఉష్ణమును పొందడం అనేది ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. జవాబు ఉష్ణ వికిరణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి.